అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన జీవితం బలపడాలా లేదంటే తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలా, గొప్పదిగా దీవించబడాలా లేదంటే అంతకంతకు నాశనం అయిపోవాలా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే మనతో ఉండే ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. లేదా మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం గొప్ప వాళ్ళతోటి అనగా దేవుని నమ్ముకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటూ జ్ఞానులుగా ఉంటూ అనేక మందిని దేవునిలోకి నడిపించాలి అనే వాళ్ళతో కనుక మనం స్నేహం చేసినట్లయితే, మనం ఏదైనా వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమతో హెచ్చరించి మనకి అనేకమైన విషయాలు తెలియజేసి ప్రభువులు నడిపించే ప్రయత్నం చేస్తారు. అందువలన మనం ప్రభు దృష్టికి అనుకూలంగా ఉంటాం కనుక, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటాం కనుక ప్రారంభంలో కష్టంగా ఉన్నా కానీ చివరికి వెళ్ళేసరికి ప్రియులారా పరలోకాన్ని తప్పకుండా చేరుకుంటాం. ఈ భూమి మీద ఎన్ని దీవెనలు మనం పొందుకున్నా పొందుకోకపోయినా, ఈ భూమి మీద మనం ఎంత దీవించబడినా దీవించబడకపోయినా, పరలోకాన్ని పొందుకోకపోతే ఈ భూమి మీద ఎంత సంపాదించుకున్న ఉపయోగం ఏముందండి? కానీ మనం ఈ భూమి మీద ఏమీ లేదు, మన దగ్గర లాజరు వల్లే మనం ఉన్నాము, కానీ మరణించిన తర్వాత పరలోకానికి చేరుకునే విధంగా మనం ఉన్నాము. అప్పుడు ఈ భూమి మీద ఎంత దీనుడుగా ఉన్నా, ఎంత దరిద్రుడుగా ఉన్నా, ఎంత లేనివాడుగా ఉన్నా, ఎంత భేదవాడుగా ఉన్నా కానీ నష్టమే లేదండి. ఎందుకంటే మనకి ఈ జీవితాన్ని ఉపయోగించుకొని మనం పరలోకానికి వెళ్ళేలా మన బ్రతుకు ఉండాలి. అందునిమిత్తమే అనగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించారు. మరి మనం చేసే స్నేహం అనేది దేవునికి వ్యతిరేకమైన వాళ్ళతో ఒకవేళ మనం చేసినట్లయితే ప్రియులారా, వాళ్ళు మనల్ని ప్రభువులో బ్రతికే విధంగా ఉండనివ్వకుండా, ప్రభువుల నుంచి దిగజారిపోయే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఒకవేళ మనం దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నా కానీ నడుచుకోనివ్వకుండా మనల్ని ఆటంకాలు చూపెడుతూ, మేమిష్టమా దేవుడు ఇష్టమా, సరేలే ఈ ఒక్కసారి అని చెప్పేసి మనల్ని అంతకంతకు లోకంలోకి లాగడానికి ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటారండి. నాకు తెలిసినటువంటి ఎక్కువగా ఒక సందర్భం నాకు ఎక్కువ గుర్తు వస్తుంటుంది. ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్, లోకానుసారంగా బ్రతికే ఫ్రెండ్స్ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి ఒక సహోదరుని అడిగినప్పుడు అతను నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను, నేను ఇంకా లోకానుసారమైన వాటిని అనగా లోకంలో బ్రతికే విధంగా ప్రేరేపించి ఈ మూవీస్ నేను చూడగలదని ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను అనుకున్నప్పుడు, సరే నీవైతే సినిమా హాల్ లోపలికి రావద్దు కానీ మమ్మల్ని జస్ట్ హాల్ దగ్గర డ్రాప్ చేయి చాలు అని చెప్పేసి అక్కడ వరకు తీసుకెళ్ళి, సరే మేము ఇప్పుడే వస్తాము అని చెప్పేసి లోపలికి టికెట్స్ తీసుకొని నీకు టికెట్ చేసుకున్నాం రా ఈ ఒక్క సినిమానే అని చెప్పేసి ప్రేరేపించి లోపలికి తీసుకెళ్ళిపోయారు. అంటే చూసారా, ప్రభువులోకి బ్రతకటానికి మనం నిర్ణయించుకున్నప్పుడు మన స్నేహితులు అనేవాళ్ళు వాళ్ళ బ్రతికే విధంగా మనల్ని ప్రేరేపించే వాళ్ళుగా ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఈ లైఫ్ చాలా షార్ట్ కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి. 10th క్లాస్లో ఉన్నప్పుడు చెప్తారండి, ఏమని, ఈ 10th ఫేర్వెల్ పార్టీ మిస్ అయిపోతే ఇక మళ్ళీ మన జీవితంలో ఆ పార్టీ రాదురా, ఈ ఒక్కరోజే కాబట్టి నువ్వు ఎలాగో ఇన్ని రోజులు నువ్వు దేవుని కొరకు బ్రతికావు, దేవునిలో ఉన్నావు, పాటలు పాడావు, దేవునికి ప్రార్థన చేసావు, లోకానుసారంగా ఉండకుండా నడుచుకున్నావు కదా, ఈ ఒక్కరోజు నువ్వు ఏమి విజిల్స్ వేయద్దు, ఏమి చేయొద్దు, జస్ట్ వచ్చి మా దగ్గర కూర్చో చాలు, ఈ ఒక్కరోజే కదా, నువ్వు అక్కడ కూడా బైబిల్ చదువుకో అని చెప్పేసి మనల్ని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నెమ్మదిగా ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేలా చేస్తారండి. ఇంటర్లో ఫెయిల్ అవ్వప్పుడు కూడా అంతేనండి, బీటెక్లో ఫెయిల్ అవ్వప్పుడు అంతేనండి. అంటే ఏంటి, కొన్ని బ్యాచులర్ పార్టీస్ అని కొన్ని కొత్తగా స్పెషల్గా కొన్ని పార్టీస్ క్రియేట్ చేసి ఈ ఒక్కరోజే ఇంకా మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేము, మళ్ళీ ఏజ్ మళ్ళీ మనకు రాదు, మళ్ళీ మనం అలా ఉండలేమని చెప్పేసి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని, 33వ వచనం మనం చూస్తే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. రేపు మనం ఉంటామో లేదో తెలియదు కాబట్టి ఈరోజు లోకానుసారంగా మనం ఆనందించాలా, రేపు మనం ఉంటామో లేదో తెలియదు కాబట్టి ఈరోజు మనం పాపం చేయాలా, రేపు మనం ఉంటామో లేదో తెలియదు కాబట్టి ప్రభువుకి వ్యతిరేకంగా బ్రతకాలా, రేపు మనం ఉంటామో లేదో తెలియదు కాబట్టి లోకానుసారంగా బ్రతుకుతూ మనం పాపంలో నలిగిపోవాలా? లేదండి. అదే దేవుని యొక్క పిల్లలతోటి దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న సహోదరులతో నీవు ఉంటే వాళ్ళు మనకి ఎలాంటి విషయాలు నేర్పిస్తారో తెలుసా? యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తానండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, వాళ్ళు అదే మాట చెప్తున్నారండి, వీళ్ళు అదే మాట చెప్తున్నారండి. వాళ్ళు మాత్రం తిందాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దామని చెప్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఏం చెప్తున్నారంటే మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. 17వ వచనం మనం చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరుగు అలాగో చేయని వానికి పాపము కలుగును. చూసారా, దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునే వాళ్ళతో మనం ఉంటే మనం ఏం చేయొచ్చయ్యా అంటే
పాపము చేయకుండా మేలైనది చేసుకుంటూ మనం ముందుకు వెళ్తామండి. అలా కాకుండా ప్రియులారా, ప్రభు యొక్క చిత్త ప్రకారంగా కాకుండా ఉన్న వాళ్ళతో మనం ఉంటే, దుష్ట సాంగత్యం మనం చేస్తే కనుక మనం చర్చిలో ఎన్ని అద్భుతమైన ప్రసంగాలు విన్నా కానీ, ఇంట్లో 10 గంటలు బైబిల్ స్టడీ చేసినా కానీ ఉపయోగం ఉండదండి. ఎందుకంటే మంచి ప్రవర్తనను కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకీ చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడానికి చెరుపును కనుక మనం మంచిగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే మనం ఏం చేయాలంటే ప్రభు చిత్త ప్రకారంగా బ్రతికి వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా మనల్ని ఆత్మీయంగా బలపరిచే వాళ్ళతో మనం స్నేహం చేయాలి. అలా చేసినట్లయితే ప్రియులారా, మనం తప్పకుండా మేలనేది చేస్తాము, పాపానికి వ్యతిరేకంగా మనం ఉంటాము, పరిశుద్ధంగా ఉంటాము, 10 మందిని ఉంచుతాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి రేపటి గురించి ఆలోచించి చింతించకుండా, రేపటి గురించి ఆలోచించి పాపం చేయకుండా, రేపటి గురించి ఆలోచించి పరిశుద్ధంగా ఉండాలని, ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలని కోరుకుంటున్న ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేకమైన విషయాలతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ చిత్త ప్రకారంగా తండ్రి బ్రతకడానికి పురుకొల్పునందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, మీ చిత్తమైతే అనేకమైన పనులు చేయాలి, అవి మేలైనవి చేయాలని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కృంగిన హృదయాన్ని మా తండ్రి లేవనెత్తి మీ కొరకు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. దేవా, అదేవిధంగా తండ్రి నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచయం చేస్తున్న సేవకులను, వారి కుటుంబాన్ని, వారి పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభా, మేమందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.